నమస్కారం నా ప్రియమైన మానవులారా, నేను మీ అనిల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిగిపోద్ది. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రోజు చేయబోయే టాపిక్ ఏంటంటే పుష్ప 2 ట్రైలర్. ఒరే ఏమైందిరా నీకు? నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? లేకపోతే పుష్ప 2 ట్రైలర్ రోజు చేయడం ఏంట్రా? ఉచ్చాగదా నీకు? 2 నిమిషాలు కూడా ఉచ్చాగదా షుగరా? మనం రోజు చేసేది పుష్ప 2 ట్రైలర్ ని కాదురా, పుష్ప 2 ట్రైలర్ రివ్యూవర్స్ ని. ఓ అదా, సారీ రా. ఈ రివ్యూస్ ఎంత చెత్తనా కొడుకులు అంటే అసలు 2 minutes 48 seconds ఉన్న ట్రైలర్ కి 20 minutes రివ్యూ ఏంద్రా చెత్తనా కొడుకులరా. అదే కదా, ఒక సినిమాకి రివ్యూ చేస్తాడంటే సరే ఓకే, థియేటర్కి వెళ్ళి సినిమా నచ్చకపోతే డబ్బులు వేస్ట్ అయితే అది కాపాడుతున్నాడు అనుకోవచ్చు. ట్రైలర్ రివ్యూ ఏంట్రా? ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది, అందులో యూట్యూబ్ ఉంది, దాంట్లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది ట్రైలర్. దానిపైన రివ్యూ ఎట్లా ఇస్తున్నారా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉంటే రివ్యూ ఛానల్స్ ఎందుకు పెట్టుకుంటారులే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇప్పుడు అలాంటి కొన్ని రివ్యూస్ చేసి వాటిని రోస్ట్ చేసేద్దాం. ఇట్స్ గోనా బి ఎ గ్రేట్ ఫన్ రైడ్. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. The action. Son of a gun, and he's looking for some fun, and the answer's to none. Take on me, kill me, Monday. Kill me, Monday. Frustration, frustration. సో ఈ కేటగిరీలో మనం ఫస్ట్ రోజు చేసే క్యాండిడేట్ ఎవరంటే ఇట్స్ నన్ అదర్ దాన్ రావణ్ ఫర్ యూ. ఏంటి వాడు ఇంకా చచ్చిపోలేదా? నీ అమ్మ వీడు ఎంత బేకార్ గాడంటే ట్రైలర్ రిలీజ్ వారం కూడా కాలేదురా, అంతలోపే ట్రైలర్ మీద సినిమా పైన 6-7 వీడియోలు చేసి పాడుతున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఒక వీడియో చేసి పెట్టడానికి బేసిక్ గ్రౌండ్ వర్క్ అండ్ రీసెర్చ్ చేసి పెట్టడానికి 2 to 3 days అవుతుందిరా. అలాంటిది వారం కాకుండా 7 వీడియోలు ఏంట్రా? అదే కదా ఇక్కడ పాయింట్. బేసిక్ గ్రౌండ్ వర్క్ అండ్ రీసెర్చ్ చేసి పెట్టడానికి 2 to 3 days అవుతుంది. అదే నోటికి వచ్చింది వాగి దాన్ని అప్లోడ్ చేయడానికి ఎంతసేపు అవుతుంది చెప్పు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా? ఏంది బెట్టింగ్ యాప్ ఇది? ఒరే ఏంద్రా వీడు, వాడు ఏదో యాప్ ని ప్రమోట్ చేస్తుంటే దాన్ని పట్టుకొని బెట్టింగ్ యాప్ అని అడుగుతున్నాడు. అంటే ఏం లేదులేరా, ఒకవేళ అది బెట్టింగ్ యాప్ అయితే అసలు పుష్ప ఎందుకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అని ఇంకో వారానికి సరిపడా వీడియోలు చేసేద్దామని. మళ్ళా పార్ట్ 1 ట్రైలర్ లింక్ చేశారేంది? జగపతి బాబు పార్ట్ 1లో లేడు, ఇందులో ఉండు. ఒరే అసలు ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? నోటికి ఏదో వస్తే అది వాయి తెంగడమేనా? అయినా అసలు పార్ట్ 1 ట్రైలర్ ఎక్కడ లింక్ చేశాడు? వాడి కళ్ళు ఏమైనా మింగాయా? అంటే యాక్చువల్లీ వాడి కళ్ళలో చింటూ మోడల్ గాడి నామ్ చోటా హై పుష్ప 2 words ఇచ్చాయి. పుష్ప జుకేగా ఇస్తాలి అంటే సౌండ్ చాలా పెద్దగా ఉందండి. రష్మిక వయసు కాదా? బ్రాండ్ పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే నైస్ రా. స్టార్టింగ్ ఏమో రియాక్షన్ అన్నాడు, మధ్యలో దాన్ని రివ్యూకి మార్చాడు, చివరికి ట్రైలర్ సబ్ టైటిల్స్ చెప్తున్నాడు రా వీడు. అయినా వీడు వీడియోలో రివ్యూ బొక్క అంటే సబ్ టైటిల్స్ ఎవరికి కావాలరా? వెళ్ళి ఆ మలయాళం బిడ్డలకి సబ్ టైటిల్స్ రాసుకోరా, అంతేగాని ఈ వీడియోలు పెట్టి మమ్మల్ని చంపొద్దురా ప్లీజ్ రా. సముద్రం అర్థమైందా? వైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. శ్రీవల్లి నా పెళ్ళం మాట మొగుడు ఇంటే ఎట్టుంటుందో ఇప్పుడు మనకి ఆది నుండి అంతం దాకా పెళ్ళం మాట ఏ మొగుడు వినలా. అప్పుడు రావణాసురుడి దగ్గర నుండి ఇప్పుడు దాకా ఎవడు వినలా. కానీ ఈసారి పెళ్ళం మాట ఇంటే ఎట్టుంటుందో ఈ లోకానికి చూపిస్తా అని చెప్పి పుష్పరాజు అంటాడు. రావణాసురుడు వినలాగా. నా బతుకు అసలు ఏంట్రా వీడు, నా వల్ల కావట్లేదురా, చంపి దెంగుతారా వీడిని. అదే కదా దీని అమ్మ, అసలు అక్కడ వచ్చిన డేలాకి ఆ డైపర్ అదికి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావట్లేదురా. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే ప్లీజ్ రా, నాకు ఒక్కడితో అవ్వట్లేదురా. ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి కుళ్ళు పంచలేసి నన్ను చంపకరా ప్లీజ్. అది కాదు మామ, అసలు డైపర్ అది. అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? ఏదో మలబద్ధకం వచ్చినట్టు పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళి కష్టపడుతున్నట్టు. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. తీసేరా తీసేయి. నాకు రెండిట్లోని కూడా సేమ్ వైబ్స్, సేమ్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే మాత్రం. అండ్ నాకు రెండిట్లోని కూడా అలాగే వినపడింది నాకైతే. సో అంటే అదే పెట్టారు. సో అదే అనుకుంటున్నాను నేను మాక్సిమం. అన్న అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? నువ్వు అసలు ఎలా చెప్తున్నావు తెలుసా? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కాస్త అర్థమే ఎట్లన్నా చెప్పన్నా, లేకపోతే అసలు చెప్పకు. అంతేగాని ఇట్లా వీడియోలు పెట్టి మమ్మల్ని దొబ్బకు ప్లీజ్. అంటే హిందీలో కూడా
ఇప్పుడు డెఫినెట్గా ఒక డైలాగ్ వస్తుంది, పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సమజే క్యా ఫైర్ వైల్డ్ ఫైర్. సో అది డెఫినెట్గా వస్తుంది ఖచ్చితంగా. అండ్ జుకేగా నై సాలా కాస్త హర్ కిస్ జుకేగా నై సాలా అయింది హిందీలో. సో తగ్గేదేలే కాస్త అస్సలు తగ్గేదేలే అయింది. సో ఉఫ్ఫా, రామచంద్ర ప్రభు అసలు ఏంటన్నా నువ్వు రివ్యూ చెప్తున్నావా లేకపోతే టీవీ 3x3 లో న్యూస్ చెప్తున్నావా? ఏంటన్నా ఇది నా వల్ల కావట్లేదన్నా. అరే నేను ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశా, ఈ 2 వీడియోలకి 100K+ వ్యూస్ ఉన్నాయిరా. ఏంది 100K? ఈ అమ్మ అసలు ఏమనుకొని చూస్తున్నారా వీడియోని? ఒక స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు, ఎడిటింగ్ మాటకు అస్సలు రావద్దులే. అలాంటిది ఆ వీడియోస్కి 100K+ వ్యూస్ ఏందిరా? అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే. ఆపే నా వల్ల కదా, ఆపే ప్లీజ్. అండ్ ఎస్ గైస్, నేను పుష్ప 2 ట్రైలర్ అయితే చూశాను అండ్ ఇట్స్ టూ గుడ్. ఐ హోప్ ఇట్ గెట్స్ బిగ్గర్ నెంబర్ నియర్ బాక్స్ ఆఫీస్ అండ్ లెట్స్ హోప్ గుడ్ బ్రో. వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పి అది కాదురా అండ్ ఎస్ గైస్, ఈ వీడియో థింక్ ఇంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నా ఇన్స్టాలో కాస్త ఫాలో బ్రేక్ అయ్యండి రా, అక్కడ కూడా మంచి కంటెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఫస్ట్ కింద డిస్క్రిప్షన్. అండ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, నాతో వీడియోస్ చేయడానికి కాస్త మోటివేషన్ లాగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ గైస్, ఈ వీడియో థింక్ ఇంతే. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అలా పాత ఫోన్లో మిగిలిపోయిన డేటాతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.